ఈ వీడియో క్రైస్తవులు మాత్రమే చూడండి, క్రైస్తవులకు మాత్రమే షేర్ చేయండి. మనందరికి సమ్మర్ వచ్చిందంటే బాగా గుర్తొచ్చే పండు ఏంటి? మామిడి పళ్ళు, మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. మ్యాంగోస్ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఈ మామిడి పండు మనం కేవలం వేసవ కాలంలో మాత్రమే చూడగలం. ఏప్రిల్, మే, జూన్ లోనే మామిడి పండు కనబడుతుంది. ఈ మామిడి పండు ఎంత ఏడ్చి కింద పడి దొరినా శీతాకాలంలో రాదు. డిసెంబర్లో ఈ మామిడి పండు చూడలేం, ఎందుకంటే శీతాకాలంలో సీతాపళ్ళు ఉంటాయి. ఏ కాలంలో ఏ పండు ఉండాలో దేవుడు ముందుగానే నియమించాడు. ప్రతి పండుగ ఒక కాలం ఉంటుంది. అలాగే నీ లైఫ్ కూడా దేవుడు ఒక కాలాన్ని పెట్టాడు. నీ లైఫ్ కూడా దేవుడు ఒక సీజన్ పెట్టాడు. నీ సీజన్ వచ్చినప్పుడు ఎవరు నిన్ను ఆపలేరు. బైబిల్లో ఉంటుంది, దేని కాలం అంత చక్కగా ఉండినట్లు దేవుడు నియమించాడంట. గాడ్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ప్రతి దానికి ఒక కాలాన్ని దేవుడు పెట్టాడు. నువ్వు ఫలించే సీజన్ ఒకటి ఉంది, నువ్వు దీవించబడే సీజన్ ఒకటి ఉంది. యువర్ సీజన్ ఆఫ్ ఫ్లరిషింగ్ ఈస్ గోయింగ్ టు కమ్. యువర్ సీజన్ ఆఫ్ బ్లాసమింగ్ ఈస్ గోయింగ్ టు కమ్. యువర్ సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈస్ గోయింగ్ టు కమ్. దేవుడు నిన్ను దీవించాలని ఆజ్ఞాపిస్తే ఆ ఆశీర్వాదం దూసుకుని నీ మీదకి వస్తుంది. ఇంకా ఏంటి దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయట్లేదు, ఇంకా ఏంటి నా బ్లెస్సింగ్ చూడలేకపోతున్నా, ఇంకా ఏంటి దేవుడు నా ప్రార్థన జవాబు ఇవ్వట్లేదు అని అనుకుంటున్నామో. లేదు. మేబీ యువర్ ఇన్ ద సీజన్ ఆఫ్ ప్రిపరేషన్, మేబీ యువర్ ఇన్ ద సీజన్ ఆఫ్ వెయిటింగ్. నువ్వు సిద్ధపడే సీజన్ లో ఉన్నావేమో. నీ సీజన్ అంటూ ఒకటి వస్తుంది. అది వచ్చిన రోజు నీలో ఉన్న ఫలాలు కనబడతాయి. అది వచ్చిన రోజు నీ బ్లెస్సింగ్స్ కనబడతాయి. అది వచ్చిన రోజు దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడం నువ్వు చూస్తావు. కొంచెం వెయిట్ చేయి. జవాబు రాలేదని నిరుత్సాహపడకు, బాధపడకు, ఏమీ జరగట్లేదు అనుకోద్దు. నీ టైం ఇంకా రాలేదని అర్థం. కానీ ఒకసారి నీ టైం వచ్చిందా, నీ కళ్ళారి ఎప్పుడు చూడని విషయం, నీ చెవులారి ఎప్పుడు వినని విషయం నువ్వు చూస్తావు. నువ్వు కూడా ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నిన్ను దీవించగలడు. జస్ట్ వెయిట్. ఒక మామిడి పండుకే దేవుడు ఒక టైము, ఒక డిజైన్, ఒక కాలాన్ని పెడితే నువ్వు మామిడి పండు కన్నా చాలా విలువైన వ్యక్తి దేవుని దృష్టిలో. నీకంటూ దేవుడు ఒక టైం పెట్టాడు. ఆ టైం అనేది వస్తుంది, అది దగ్గరలోనే ఉంది. అండ్ దేవుడు నీ పట్ల ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో అది తప్పక నెరవేర్చబడుతుంది. దేవుడు ఏదైనా మాట ఇచ్చాడా అది తప్పకుండా జరుగుతుంది. జస్ట్ హ్యావ్ ఫెయిత్. యువర్ టైమ్ ఈస్ గోయింగ్ టు కమ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ కామెంట్స్ లో లెట్ మీ నో హౌ గాడ్ స్పోక్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్.